అలంకరించిన పెద్దలు జింబో గారికి, మెర్సీకి, నారాయణ శర్మ గారు విమర్శకులు, అలాగే తగుళ్ళ గోపాల్కి, పోర్ష గారికి నమస్సులు. ఈ వేదిక కింద ఉన్నటువంటి ఎందరో మిత్రులు, సాహిత్య అభిమానులు, కవులు, మీ అందరికి కూడా శుభాభినందనలు. అయితే ఈ పుస్తకం మాట్లాడే సమయం పుస్తకాన్ని మొట్టమొదటిసారి తన మొదటి కవిత సంచికగా తీసుకుని వచ్చిన పోర్ష గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ, అలాగే నాయుడు గారు, సూరప్ నాయుడు గారు, వారి భర్త గారు, అలాగే వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు, కోడళ్ళు, వాళ్ళకందరికీ కూడా శుభాభినందనలు. అయితే పోర్ష గారికి ఎప్పుడు వేదిక తనకు అనుకూలంగా ఉండాలి అని ఒక కోరిక. అంటే తన వాళ్ళతో కూర్చొని, తనకిష్టమైన వాళ్ళతో, తన ఆత్మీయులతో, నా సొంతము అనుకున్న వాళ్ళతో వేదికను అలంకరించుకోవాలి అని ఒక ముచ్చట ఆమెకి. దానికి చాలా తప్పించారు. అందుకే ఒక అద్భుతమైనటువంటి వేదిక ఇప్పుడు మన ముందర కనిపిస్తుంది. సో దాని వెనకాల ఆమె కృషి డెఫినెట్లీ ఉంది. అయితే ఒకటే లోపం ఏంటంటే, మా అందరి మిత్రుడు వంశీ అని ఒక అతను ఉన్నాడు. అతను లేడు, కరోనా టైంలో పోయాడు. సో వంశీ ఉండింటే డెఫినెట్లీ బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ సభను అలంకరించేవాడు. అదొక్కటే లోపం. తర్వాత మనం చూస్తే ఇది కవి సంఘం నిర్వహణ. నాకు కవి సంఘం నిర్వహణ ఉంది, ఏదైనా సభ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే యాకూబ్ గారు సభను నడిపే విధానంలో ఒక సింప్లిసిటీ, హాయిగా కూర్చొని సరదాగా మాట్లాడుకోవడానికి, మనం అందరం మన అభిప్రాయాల్ని అంటే ఎలాంటి ఆర్భాటాలు, శాల్వలు ఇట్లాంటివి లేకుండా చాలా సింపుల్గా ఒక ఆహ్లాదకరమైన స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో మాట్లాడుకోవడానికి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. తగుళ్ళ గోపాల్ అయితే పూర్తిగా జింబో గారు, గోపాల్ గారు పూర్తి కవిత్వ వాతావరణంలోకి తీసుకొని వెళ్ళిపోయారు. సో అట్లా ఒక అద్భుతమైన వాతావరణాన్ని, ఒక మోడర్న్ వాతావరణాన్ని, అంటే ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అనేటప్పుడు కాకుండా ఒక పేరెంటల్ ఒక టైప్ ఆఫ్ ఇది కాకుండా ఒక మోడ్రన్గా, చాలా సింపుల్గా కవిత్వాన్ని గురించి, కవిత్వ పుస్తకం గురించి చాలా నిష్కర్షగా సింపుల్గా మాట్లాడుకునే ఒక ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణంలో మాట్లాడడం అంటే నాకు ఎప్పుడైనా కూడా ఇష్టంగా ఉంటుంది. సో ఇక పుస్తకం విషయానికి వస్తే, మాట్లాడే సమయం, అసలు ఈ పుస్తకానికి ఈ పేరు ఎందుకు పెట్టారు అని మనం ఆలోచించాలి. పుస్తకానికి పేరు పెట్టడంలోనే ఈ మొత్తం పుస్తకము, ఈ కవిత్వం యొక్క మొత్తము జిస్ట్ అంతా ఈ పుస్తకం పేరులోనే ఉంది అని నా ఫీలింగ్. మాట్లాడే సమయం. అయితే మనము ఎందుకు ఇప్పుడు మాట్లాడే సమయము అని కనుక చూస్తుంటే, మనం ఇప్పుడు మన సమాజం ఒక మోడర్న్ సమాజం, మోడర్నైజేషన్. మనం ప్రతి విషయంలో ఒక మోడర్నిటీని మనం ఫేస్ చేస్తున్నాం కదా, మనం దాంట్లో జీవిస్తున్నాం. అయితే గడియారం భార్గవ్ గారు ఏమంటారు అంటే, ఈ మోడర్నిటీ, మనం ఇప్పుడు ఏదైతే మోడర్నిటీ అయితే చూస్తున్నామో, ఒక ప్రీ మోడర్న్ సమాజము ఒక తల్లిలాగా, తల్లి అంటే ఒక జైంట్ లాగా ఉన్నటువంటి ప్రీ మోడర్న్ సమాజం యొక్క ఒడిలో కూర్చున్నటువంటి ఒక చిన్న బిడ్డగా మన మోడర్నిటీ మన దేశంలో ఉంది, ఎస్పెషల్లీ మన భారతదేశంలో. సో ఒక చిన్న బిడ్డ, ఆ బిడ్డ యొక్క విలువలన్నీ కూడా, అది ఎంత మోడర్న్ అయినా కూడా దాని విలువలని ఫీడ్ చేస్తుంది మాత్రం ఒక ప్రీ మోడర్న్ సొసైటీ. అంటే తల్లి ఎట్లా పాలు పడుతుంది, మనం అక్కడ తల్లి అనకుండా ఒక జైంట్ అంటున్నాం. సో అది ఆ విలువలని, ఆ సాంప్రదాయాల్ని, ఆ కట్టుబాట్లని అది ఈ మోడర్న్ చైల్డ్కి ఇస్తూనే ఉంటుంది అది. సో దాని యొక్క పర్యవసనాలు ఈరోజు మనం ప్రతి చోట చూస్తూనే ఉన్నాం. మన చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, మోడర్న్ సింబల్. ఒకప్పుడు టీవీ ఇవన్నీ పోయి ఇప్పుడు ఎవ్రీథింగ్ సెల్ ఫోన్ ఒక మోడర్న్ సింబల్, టెక్నాలజీకి, సైన్స్కి ఒక సింబల్ అని అనుకున్నప్పుడు, ఫస్ట్ టైం మానవుడు చంద్రుడి మీదకి వెళ్ళడానికి ఏదైతే రాకెట్ని ఉపయోగించారో, ఆ రాకెట్లో ఎలాంటి టెక్నాలజీతో అయితే ఉందో, ఈరోజు మనం ఉపయోగిస్తున్నటువంటి సెల్ ఫోన్లో అంతకు 10 times టెక్నాలజీని మనం యూజ్ చేస్తున్నాం. సో జస్ట్ ఒక రాకెట్ని పంపించేదానికి మనం సెల్ ఫోన్ యూజ్ చేస్తున్న టెక్నాలజీ 10 times గొప్పది. అయినా మనం దాన్ని దేనికి ఉపయోగిస్తున్నామని ఒకసారి చూస్తే, ఎందుకు మనకు అలాంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఇప్పుడు మనం చూసామంటే
ఒక కులాంతర వివాహం జరిగితే ఆ కులాంతర వివాహం చేసుకున్నటువంటి వాళ్ళని చంపేయాలని అనే ఒకటి ఆలోచన లెక్కను చూస్తున్నాయి మనకి. ఒక రేప్ చేసిన వాడిని ఇమ్మీడియట్గా కాల్చి చంపాలనో, బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపాలనో, లేకపోతే ఒక పోలీస్ షూట్అవుట్ జరగాలనో, ఎన్కౌంటర్ జరగాలనేటువంటి కోరుకోవాలనేటువంటి కోరికలు మనలో చెక్కని చూస్తున్నాయి. ఇవన్నిటికీ ఫీడింగ్ ఎవరు అంటే మనం ఉన్నటువంటి సమాజం మోడర్నిటీలో లేదు, ప్రీ మోడర్న్ యొక్క ఒడిలో ఉంది. అలాగే మనం ఈరోజు కరోనా టైంలో చూసాం ఎన్ని రకరకాలైనటువంటి ప్రీ మోడర్న్ థాట్స్ తోటి చాలామంది చనిపోవడానికి కూడా కారణాలు అవి. సో వీటిని అంటే మన యొక్క మోడర్న్ లైఫ్ మనలో ఒక ఇన్స్ట్రుమెంటల్ రేషనాలిటీని మాత్రమే తీసుకొచ్చింది, కానీ ఒక పూర్తి అయినటువంటి రేషనాలిటీని మనం తీసుకురాలేకపోయింది. ఇన్స్ట్రుమెంటల్ రేషనాలిటీ అంటే కేవలం ఆ పని జరిగేంత వరకు మాత్రమే మోడర్నిటీ. ఆధునిక విద్య చదువుకుంటాడు, శాస్త్రవేత్త అవుతాడు, గగనాంతరాల్లోకి రాకెట్ని పంపిస్తాడు, కానీ దానికంటే ముందర మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టుకుంటాడు. అంటే కేవలము తనలో మోడర్నిటీ యొక్క థాట్స్ తన జీవితంలోకి ఇంకా లేదు, కేవలం అది ఒక ఇన్స్ట్రుమెంటల్ రేషనాలిటీగానే మిగిలిపోయింది కాదు. సో అలాంటి ఒక సమాజంలో మనం ఉన్నాం. అలాగా వ్యవస్థలు మనం చూసాం ఈ మధ్య ఒక లేడీ డబ్బు బాగా సంపాదించాలంటే పర్సులో యాలకులు పెట్టుకోవాలని చెప్పి. ఆర్థిక శాస్త్రము ఇదంతా ఏమీ లేదా, కేవలం డబ్బులో పర్సులో ఇది పెట్టి, లేకపోతే మనకి రోజు టీవీలు పెడితే అన్నీ ఇవే కదా, మంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు. సో ఒక మోడర్నిటీలో ఉండేటువంటి ఒక సమాజంలో ఎలాంటి విలువలు, ఎలాంటి ఆలోచనలతో మనం ఉన్నాం. సో అన్ని వ్యవస్థల్లో వీటి యొక్క మూలాలు ఉన్నాయి. అలాగే చూస్తే గృహ వ్యవస్థ, మనం మళ్ళీ కవిత్వం దగ్గరికి వస్తే గృహ వ్యవస్థలో చూస్తూ పోతే రాను ఈ మోడర్నిటీ పెరిగే కొద్దీ ప్రీ మోడర్న్ వాల్యూస్ ఇంకా గట్టిగా, బలంగా, క్రూరంగా, భయంకరంగా తయారవుతున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఓవరాల్గా మనుషులుగా మనం మోడర్నైజ్ కాకపోవడం వల్ల ఆ విలువలు ఇంకా అట్లాగే రాను ఇంకా పెరిగి కులాల విషయంలో, మతాల విషయంలో, ప్రతి విషయంలో మన వాల్యూస్ ఈరోజు కూడా ప్రీ మోడర్న్గా ఉంటున్నాయి. అందుకనే ఏమవుతుంది అంటే ఇలాంటి ఒక ప్రీ మోడర్న్ సొసైటీలో నుంచి వస్తూ మోడర్నిటీని ఫేస్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి తను ఎక్కడున్నాను, నా ఉనికి ఎక్కడ అని గనక ఆలోచన మొదలు పెడితే మొట్టమొదట జరిగేది ఏలియనేషన్. హోషా గారి కవిత్వంలో భయంకరంగా ఏలియనేషన్ కనిపిస్తుంది మనకి. మొట్టమొదట ఏలియనేట్ అయిపోతాడు మనిషి. నేను దీనికి చెందను కదా అనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. అయితే ఎవరైతే ఇంటర్నలైజ్ అవుతారో, ఇంటర్నల్ అంటే ఈ సంఘర్షణ, ఒక ప్రీ మోడర్న్కి మోడర్న్కి మధ్యన ఉండేటువంటి సంఘర్షణకు లోన్ అయిన వాళ్ళు ఏలియనేట్ అవుతారు, లోన్ కాని వాళ్ళు ఇంటర్నలైజ్ అయిపోతారు. మనం అందుకే చూస్తుంటాం చాలా మంది ఆడవాళ్ళు కూడా ఇలాంటి ప్రీ మోడర్న్ థాట్స్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అంటే ఒక కులాంతర వివాహం జరిగితే అమ్మాయిని చంపొచ్చు అంటే చంపొచ్చు అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, లేడీస్లో కూడా ఉంటారు. అంటే వాళ్ళు ఇంటర్నలైజ్ అయ్యారు, వాళ్ళు రికగ్నైజ్ చేసుకునే స్థితిలో ఉండరు. కానీ ఎవరైతే ఆ సంఘర్షణకు లోనై రికగ్నైజ్ అయ్యి తమ స్పేస్ని క్రియేట్ చేసుకొని చూడడం స్టార్ట్ చేశారో వాళ్ళు మొట్టమొదటి ఏలియనేట్ అవుతారు. ఆ ఏలియనేషన్లోంచి వచ్చినటువంటి సంఘర్షణలోంచి వచ్చేదే కవిత్వం. సో ఆ కవిత్వం పోషా గారికి రావడానికి కారణం తన లోపల జరిగేటువంటి ఒక ఏలియనేషన్ నుంచి వచ్చిన సంఘర్షణ. దాంట్లోంచి తను కవిత్వాన్ని రాశారు. సో ఎందుకంటే కవిత్వం ఏమవుతుందంటే సూటిగా ఒక విషయాన్ని చెప్పలేకపోయినప్పుడు నిగూఢంగా ఏదో ఒకటి చెప్పాలి అనుకునడానికి కవిత్వాన్ని మించిన అద్భుతమైనటువంటి కళారూపం ఇంకోటి లేదు. వేరే ఏ కళారూపంలో కూడా ఒక విషయాన్ని నిగూఢంగా చెప్పడానికి మనకు ఆస్కారం ఉండదు, ఉన్న అవతల వాళ్ళకి అర్థం కూడా కాదు. కానీ అవతల వాళ్ళకి నిగూఢంగా చెప్తే అర్థం అవుతుందని చెప్పి కూడా నిగూఢంగా చెప్పొచ్చు. అదే కవిత్వంలో ఉండేటువంటి బ్యూటీ. సో కవిత్వంలో పోషా గారు చాలా స్పష్టంగా చెప్తారు, నిగూఢంగా ఎక్కడ చెప్పరా, చాలా డేర్గా ఉండదున్నట్టుగా తను అనుకున్నట్టుగా చాలా క్లియర్గా చెప్పేస్తారు. అంటే అభిధా వ్యక్తీకరణ చాలా ఎక్కువగా ఉంటుంది ఆమెకి.
అలా చూస్తే తన రోల్ ఏంటిది, తను ఒక గృహిణినా లాయరా అని మనం ఆలోచిస్తే, ఎప్పుడైతే గృహిణి ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవడము అనేది నిజంగా సాధ్యమా, తనను తాను ఎక్స్టెండ్ చేసుకోగలుగుతుందా, తన హొరైజన్స్ని తను ఎక్స్టెండ్ చేసుకోగలుగుతుందా ఈరోజు ఉండేటువంటి సమాజంలో. కాబట్టి తను లాయర్ కూడా. సో లాయర్ అయిన తర్వాత తనలో ఉండేటువంటి ఈ యొక్క గుణాన్ని, సంఘర్షించే గుణాన్ని, అలాగే తను రోజు చూస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి సమాజంలో వివిధ రూపాల్లో కనిపిస్తున్నటువంటి, వివిధ బాధల రూపంలో కనిపిస్తున్నటువంటి వాటిని అన్నిటినీ ఆమె యొక్క స్పేస్ని ఎక్స్పాండ్ చేయడానికి చాలా ఉపయోగపడ్డాయి. అయితే ఇప్పుడు మనం ఎలాంటి సమాజంలో ఉంటామంటే, ఇప్పుడు ఒక పోర్షియా లాంటి గారు ఒక గృహిణిగా ఒక కవిత్వం రాశారంటే ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఒక ప్రేమతత్వాన్ని గురించో ప్రేమ రాహిత్యాన్ని గురించో రాశారనుకోండి, ఓహో ఆమెకేవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే రాసుకుంది అనేటువంటి ఒక ధోరణి చాలా మందిలో చూసాము. అదే ఒక మగవాడు రాశాడు అనుకోండి, వాడు సౌందర్యారాధకుడు, నిత్యాన్వేషకుడు, ఇట్లా అవుతుంది. ఆడవాళ్ళ రాయంగానే ఇమ్మీడియట్గా ఆమెకి ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాపం అందుకే రాసుకుంటుంది. అంటే నిజానికి ఆమె తన యొక్క హొరైజన్స్ని ఎక్స్పాండ్ చేసుకొని రాస్తుందనే విషయం కూడా మర్చిపోయేంతగా పురుషాధిపత్యం మన ఈ సమాజంలో. సో అలాగే కాకుండా ఆ స్పేస్తో ఒక బుక్ వేసింది అనుకోండి, ఇంకా దాంట్లో మళ్ళీ చాలా వస్తాయి. ఓహో ఏ మగవాడో హెల్ప్ చేశాడు అంటే. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, అలాంటి ఒక సమాజంలో అలాంటి విలువలతో మనము స్త్రీ యొక్క స్వేచ్ఛను, స్త్రీ యొక్క ఎక్స్పాన్షన్ను ఒప్పుకొని ఒక సమాజంలో మనం ఉన్నాం. అవన్నీ కూడా ప్రీ మోడర్న్ థాట్స్ నుంచి వచ్చిండేటువంటి. సో ఆమెకు అసలు ఆ స్పేస్ క్రియేట్ కావడానికి ఒక ఏంటి, ఆమెకు ఉండే వెసులుబాటు ఏంటి అంటే, నాకు తెలిసి మొట్టమొదట సూరప్ నాయుడు గారు. ఇంతకుముందు మన యాకూబ్ అన్న చెప్తున్నట్టు, సూరప్ నాయుడు గారు ఆమె యొక్క కవిత్వం చదువుతున్నప్పుడు మిగతా వాళ్ళందరూ చప్పట్లు కొడుతుంటే ఆయన తన కంటి నిండా నీళ్లు పెట్టుకుంటాడు. అంటే ఎలాంటి వాతావరణాన్ని వాళ్ళు ఇంట్లో సృష్టించుకున్నారు అని చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. అంటే ఎప్పుడు ఆ స్పేస్ ఎక్స్పాండ్ అవుతుంది, ఒక వ్యక్తికి, ఒక స్త్రీకి ఎప్పుడు స్పేస్ ఎక్స్పాండ్ అవుతుంది. సో ఒక మంచి స్నేహపూరితమైనటువంటి, అంటే వాళ్ళు ఎంత మంచి స్నేహితులు అయి ఉంటే అలాంటి వాతావరణం క్రియేట్ అవుతుంది. సో దాంట్లోంచి సూరప్ నాయుడు గారు వచ్చే వ్యక్తి. అయితే పోర్షియా గారికి పేరు వాళ్ళ నాన్నగారు పెట్టారు. ఆయన షేక్స్పియర్కి అభిమాని. మర్చెంట్ ఆఫ్ వెనిస్లో హీరోయిన్ పేరు పోర్షియా. సో ఆ పోర్షియానే. అయితే సూరప్ నాయుడు గారు బెసానియో కాదు. ఆయన ఎందుకు బెసానియో కాదు అంటే, బెసానియో పోర్షియా యొక్క బంగారాన్ని చూసి పెళ్లి చేసుకున్నాడు. ఆమె యొక్క చలాకితనాన్ని, ఆమె యొక్క తెలివిని చూసి పెళ్లి చేసుకున్నవాడు కాదు. కానీ సూరప్ నాయుడు గారు ఏం చూసారో నాకు తెలియదు. ఈవెనే బంగారం అనుకున్నా. సో అందుకే బెసానియో కాదు సూరప్ నాయుడు గారు. అందుకే పోర్షియా గారు, ఒక శ్రీదేవి అనే వ్యక్తి పోర్షియాగా మారడానికి ఒక నేపథ్యం, ఈ నేపథ్యాన్ని. అయితే సూరప్ నాయుడు గారు మాత్రమే కాకుండా ఆమెలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి అస్త్రం ఏంటి అంటే బుక్ రీడింగ్. షీ ఈజ్ అ వొరేషియస్ రీడర్ నాకు తెలిసినంత వరకు. అంటే నాకు తనతో పరిచయం కేవలం సాహిత్య పరిచయం మాత్రమే. ఈరోజు వరకు మేము బుక్స్ గురించి కాకుండా వేరేది చాలా తక్కువగా మాట్లాడుకున్నాం. మేబీ 1-2 సార్లు ఆరోగ్య విషయాలు తప్పిస్తే. సో ఆమె ఎప్పుడు ఫోన్ చేసినా కూడా బుక్స్ గురించి మాట్లాడతారు. ఏమండి ఈ పలానా పుస్తకం మీ దగ్గర ఉందా, పీడిఎఫ్ ఉందా, నేను ఎప్పుడు ఫోన్ చేసినా మేడం మీరు ఏం చేస్తున్నారు అంటే నేను చదువుతున్నాను అని చెప్తారు ఆమె. ఎంత వొరేషియస్ రీడింగ్ నేచర్ని నేను ఈ మధ్యలో ఎవరిలో చూడలేదు. నేనే బాగా చదువుతాను అనే ఒక ఫీలింగ్ ఉంటుంది.
ఎంత టైం ఉన్నా ఎంతో కొంత తీసుకొని చదువుకుంటాను. కానీ నాకంటే ఇంత అద్భుతంగా చదువుతారు. ఏదన్నా పుస్తకం పంపిస్తే డాక్టర్ గారు ఇది ఆల్రెడీ చదివానండి, నేను ఎప్పుడో చదివాను, చదువుతుంటే గుర్తుకొస్తుంది అని చెప్తారు అన్నమాట. సో ఆల్మోస్ట్ ఆమె చదివి అన్ని నవల్స్ అన్ని రకాలైనటువంటి ఇవన్నీ చదివేశారు ఆల్రెడీ. అంటే చదువుతూ ఉంటారు. అంటే ఆ నేచర్ చదవడము ఎందుకు ఇంపార్టెంటు? అసలు స్త్రీకి స్పేస్ ఎక్కడి నుంచి వస్తుంది? గృహిణి అనుకుంటే అసలు గృహిణికి స్పేస్ ఎక్కడ వస్తుంది? ఇంట్లో వంటలు చేసిన తర్వాత, పిల్లల్ని చూసుకున్న తర్వాత, అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత స్పేస్ ఎక్కడ ఉంది ఇంకా? సో చదివే స్పేస్ క్రియేట్ కాలేదు కదా. అందుకే ఆమె విపరీతంగా చదవడాన్ని ఒక అస్త్రంగా మలుచుకున్నారు. ఆ అస్త్రం ఎప్పుడైతే ఉపయోగపడిందో తన హొరైజన్స్ భయంకరంగా విస్తృతమయ్యాయి. సో అందుకే ఇప్పుడు ఎప్పుడైతే విస్తృతమైందో తన గృహంలో తన స్థానం ఎక్కడ అనే ఒక ప్రశ్న కూడా మొదలవుతుంది. అయితే ఎప్పుడైతే ఆ ప్రశ్న మొదలైందో తను ఎక్స్ప్రెస్ చేసుకోవడం మొదలవుతుంది. ఎక్స్ప్రెస్ చేసుకున్నప్పుడు సమానత్వము, స్వేచ్ఛ అనేటువంటి భావనలు కూడా వస్తాయి. సో ఎక్కడ కూడా ఆమె తన పుస్తకంలో స్త్రీవాద కవిత్వం అని పేరు పెట్టుకొని ఎక్కడ రాసినట్టు కనిపించదు మనకి. ఆమె రాసిందంతా స్త్రీవాదమే అయ్యింది. ఎందుకంటే ఆ హొరైజన్స్ని, ఆ యొక్క స్పేస్ని తను ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళిన విధానంలో, తాను రీడిఫైన్ చేసుకుంటున్నటువంటి విధానంలో ఆమె రాసింది ఆటోమేటిక్గా స్త్రీవాద కవిత్వమైంది. అందుకే నేనేమంటానంటే ప్రతి స్త్రీ చదవడం చాలా ముఖ్యం. మనకు స్త్రీలకు చదవడానికి చాలా తక్కువ అవకాశం ఉన్నటువంటి సమాజం, ఎస్పెషల్లీ గృహిణులు. అంటే ఇలాంటి పోషకుల గారి లాంటి కవిత్వం ఇంకొకరు రాయాలి అంటే చేయవలసిన మొట్టమొదటి పని చదవడం, రెండో పని చదవడం, మూడో పని కూడా చదవడమే. విస్తృతంగా చదవడం అనేది చాలా అవసరం. సో స్టడీ గ్రూప్స్ ఆల్మోస్ట్ మన దగ్గర లేవు. సో స్త్రీలకు స్టడీ గ్రూప్స్ ఏర్పడాల్సిన అవసరం ఉంటుంది. మామిడి హరికృష్ణ గారు, వెల్కమ్ సార్. Sir, shall I continue? Right, thank you. Yeah, thank you. సో మనకి స్త్రీవాద పత్రికలు కూడా చాలా తక్కువ. స్త్రీల యొక్క ఇవి ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి. వాటిల్లో ఎలాంటి విలువలతో కూడినటువంటి ఆర్టికల్స్ ఉంటాయి, ఎలాంటి విలువలతో మనకు తెలుసు. సో అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు కావచ్చు, టీవీ సీరియల్స్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో స్త్రీల యొక్క అందచందాలని మాత్రమే ఆరబోసేటువంటి ఒక బిజినెస్ మోడల్ ఏదైతే క్రియేట్ అయిందో ఓటీటీ ప్లాట్ఫామ్ రూపంలో వస్తున్నటువంటిది కావచ్చు. ఇవన్నీ వాళ్ళలో మళ్ళీ అవే ఒక ప్రీ మోడర్న్ వాల్యూస్ని పెంచుతున్నప్పుడు స్త్రీలకు ఉండేటువంటి ఏకైక అస్త్రం చదవడం. సో మనము అలాంటి వాదంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు డెఫినెట్గా చదవడాన్ని చాలా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే మనం చూసామంటే స్త్రీవాదము, ఫెమినిజము అనేటాలకి మనకి ఈరోజు పరిస్థితి ఏమైంది అని అంటే ఇదంతా ఒక ఎలీట్ గ్రూప్కి సంబంధించిన విషయము అనేటట్టుగా తయారైంది. ఎందుకంటే మనం ఫెమినిజం అనేటాలకి అందాల పోటీలు, ఆ తర్వాత లివింగ్ టుగెదర్లు, తర్వాత అంటే ఇట్లాంటి విషయాలు, ఇట్లాంటి ఒక పాశ్చాత్య ధోరణులు ఉన్నటువంటి విషయాలే స్త్రీవాదమేమో అని అనుకునేటట్టుగా ఒక మధ్యతరగతి స్త్రీ ఈరోజు ఆలోచించడం మొదలుపెట్టింది. సో దీని నుంచి అంటే స్త్రీవాదాన్ని మధ్యతరగతికి చాలా దగ్గరగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. అది చేసగలిగినప్పుడు ఇంకా మరిన్ని ఎక్కువ కవిత్వ పుస్తకాలు స్త్రీల నుంచి వచ్చే అవకాశం పెరుగుతుంది. సో అందుకే వీటన్నిటినీ దాటుతూ పోర్షియా గారు కవిత్వం చేశారు. ఇకపై అంటే అట్లీస్ట్ చాలా అద్భుతమైనటువంటి కవితలు ఉన్నాయి. మన మిత్రులు చెప్పినట్టు అన్ని కవితలు నేను కోట్ చేయలేను, సమయ భావం కూడా. సో
ఇకపై పురుషాధిక్యత యొక్క వాల్యూస్ని ఇచ్చేటువంటి సినిమాల మీద, టీవీ సీరియల్స్ మీద, ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద, వాణిజ్య ప్రకటనల మీద, ఇట్లాంటి వాటి మీద కూడా పోష గారు తమ పెన్నును జుల్పించాలని కోరుకుంటున్నాను. సో చివరిగా చెప్పాలంటే ఈ పుస్తకము ఒక మోడర్నిటీని వెతుక్కుంటున్నటువంటి ఒక మహిళ యొక్క అంతరంగం. అండ్ దీంట్లో చాలామంది గృహిణులు తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బుక్. ఎందుకంటే ఆమె ఒక కవిత్వం మాత్రమే కాకుండా టోటల్ ఒక గృహిణుల తరపున నుంచి రాసినటువంటి పుస్తకం. అంటే ఒక కట్టులో బొట్టులో ఆధునికతను చూపించడం మాత్రమే కాకుండా ఆలోచనల్లో, విలువల్లో ఆధునికతను చూపించడం. సో ఈ విషయంలో ఆమె డెఫినెట్గా సక్సెస్ సాధించింది ఈ పుస్తకం ద్వారా. అందుకే ఈ పుస్తకం చదివితే మనం ఒక మహిళా వర్ణంలోకి వెళ్ళిపోతాం. మహిళల లోకం, ఆ గృహిణి యొక్క లోకం, దాంట్లోకి వెళ్ళిపోయే ఒక అద్భుతమైనటువంటి స్పేస్, ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అందుకే ఇప్పుడు ఏదైతే స్త్రీవాదం యొక్క పని వలన ఈరోజు ఈ సాంప్రదాయాల గోడలలో పగుళ్ళు ఏదైతే ఏర్పడినాయో, ఈ పగుళ్లను ఇంకా 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 లోపల కోర్లో ఉండేటువంటి ఆ పగుళ్ళు కోర్ దాకా వెళ్ళాలి అంటే ఒక హిమాని, ఒక పెద్ద మంచు కొండలు లాంటివి అయితే కేవలం పైన మాత్రమే పగుళ్ళు ఏర్పడ్డాయి ఇప్పుడు దాకా. సో ఎప్పుడైతే గృహిణులు రాయడం మొదలు పెడతారో కోర్లో, ఎందుకంటే మన దేశంలో మెజారిటీ ఆఫ్ ది వర్గం మధ్యతరగతిలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు కూడా మధ్యతరగతి వాళ్ళే. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ మధ్యతరగతి వాళ్ళందరిలో కూడా పంజాలు విసురుకొని ఉంటున్న ఒక ప్రీ మోడర్న్ విలువలని అణగదొక్కాలి అంటే మొట్టమొదట మాట్లాడాల్సిన వాళ్ళు కోర్లో ఉండేటువంటి వాళ్ళు. అంటే ఒక మంచు కొండలో మధ్యలో ఉండేటువంటి వాళ్ళు గృహిణులైతే, ఆ గృహిణులు ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ అవుతుందో ఈ హిమాని నదాలు ప్రవహించడం స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు ఈ యొక్క ప్రీ మోడర్న్ విలువలన్నీ కొట్టుకుపోతాయి దాంట్లో. సో ఆ కొట్టుకుపోయే విధానంలో మొట్టమొదటి పుస్తకంగా ఇంతకుముందు ఎంతోమంది గొప్పవాళ్ళు రాస్తున్నారు, కానీ ఒక గృహిణిగా తన వాయిస్ను వినిపిస్తూ మనందరి ముందరికి వచ్చినటువంటి పోష గారికి తను ఇంకా మంచి పుస్తకాలతో రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి యాకూబ్ గారికి, అధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్న అందరి పెద్దలకి థ్యాంక్ యూ.